విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా భారతదేశంలో ఉంది. ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది విద్యా వ్యాపారంగా మారి కార్పొరేట్ స్థాయి సంస్థల చేతుల లోపల కీలుబొమ్మగా మారింది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మరి భారతదేశం లోపల పేపర్లు లీక్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పేపర్ లీక్ అనేటువంటిది అన్ని పేపర్ లోపల కూడా పతాక శీర్షిక లోపల మరి న్యూస్ను కవర్ చేయడం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ యొక్క భ్రష్టు పట్టేటువంటి విధానానికి కారణం. ఈ దేశంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల చేతుల లోపల మరి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్స్ అనేటువంటివి కీలు బొమ్మలుగా మారినాయి. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మరి విద్యార్థుల యొక్క భవిష్యత్ అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 1,20,00,000 మంది విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకునేటువంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా భారతదేశం లోపల 15 రాష్ట్రాల్లో గడిచినటువంటి 7 సంవత్సరాల్లో దాదాపు 70 పేపర్ల వరకు లీక్ కావడం అనేటువంటి జరిగింది. అత్యధికంగా 2021 సంవత్సరం లోపల దాదాపు 17 పేపర్లు అనేటువంటివి ఒకే సంవత్సరం లోపల లీక్ కావడం చేత పేపర్ లీక్ అయ్యేటువంటి సంవత్సరంగా 2021 సంవత్సరాన్ని మనం భావించవచ్చు. ఇదంతా దేనికి సూచకంగా జరుగుతుంది అని అంటే, పిల్లలను పేపర్ లీక్ చేసి టాపర్స్గా, ర్యాంకర్స్గా, తెలివి కలిగినటువంటి వారుగా చిత్రీకరించి ఈ దేశం లోపల కోట్లు నెలసరి జీతాలు పొందేటువంటి ఉద్యోగాలను దక్కించుకోవాలనేటువంటి అభిలాష చేత ఈ తప్పుడు విధానాలకు కార్పొరేట్ సంస్థలు అనేటువంటివి మరి దారులు తెరవడం అనేటువంటి జరిగింది. ఈ కార్పొరేట్ సంస్థల చేతుల విద్యా వ్యవస్థ ఉండటం ఫలితంగానే ఇలాంటి దుర్బలమైనటువంటి మరి విద్యా వ్యవస్థ అనేటువంటిది ఈ దేశం లోపల ఉంది. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయకపోతే ఈ దేశం మొత్తం కూడా విద్యా విధానం భ్రష్టు పట్టడానికి మరి సూచకంగా ఉంది. అయితే ఇక్కడ 2019 విద్యా సంవత్సరం లోపల 9 పేపర్లు, 2020 సంవత్సరం 12 పేపర్లు, 2022లో 11 పేపర్లు, 2023లో 12 పేపర్లు, అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 10ల కంటే ఎక్కువ సంఖ్య లోపల పేపర్ లీక్ కావడం జరిగింది. 2021లో 17 పేపర్లు అనేటువంటివి మరి పరీక్ష పేపర్లు లీక్ కావడం జరిగింది. అంటే ఇందులో పరీక్ష పేపర్లు అనేటువంటివి పోలీసు కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు, తర్వాత సివిల్, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ పేపర్ వరకు కూడా ఈ పేపర్ లీక్ అనేటువంటి తాకింది. రీసెంట్గా నీట్ యూజీసీకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అవడం వల్లనే బహిర్గతం కావడం ఈ దేశం లోపల మరి నిరసనలు, ధర్నాలు, దీక్షలు అనేటువంటివి జరగడం జరిగింది. అయితే ఇక్కడ నీట్ యూజీ పేపర్ యొక్క లీకు కారణంగా ఈ దేశం లోపల అన్ని విద్యార్థి సంఘాలే కాదు, రాజకీయ నాయకులు మరి ఇతర మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ధర్నాలు చేయడం, దీక్షలు చేయడం అనేటువంటి భారతదేశంలో మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ లీకేజీ వ్యవస్థ లోపల ఈ లీక్లో పాల్గొనేటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంది అని అంటే రాజస్థాన్, దాని తర్వాత మరి తెలంగాణ, మధ్యప్రదేశ్. మొట్టమొదటి స్థానంలో పేపర్ లీక్ చేసినటువంటి రాష్ట్రాల్లో మరి రాజస్థాన్ ఉంటే, రెండవ రాష్ట్రంగా తెలంగాణ, మధ్యప్రదేశ్ అనేటువంటిది ఖ్యాతిని గడించినటువంటి మాట వాస్తవం. బీహారు, తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా మరి పేపర్ లీక్ అనేటువంటిది అత్యధికంగా అవుతుంది. అయితే దీన్ని నిరసనగా కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలు అనేటువంటివి పెళ్ళుబీగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ నిరసనలను ఈ విద్యార్థి సంఘాలు సూచించినటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈ దేశం లోపల ఒక కొత్త రకమైనటువంటి నిరసన అనేటువంటిది ప్రారంభమైంది. ఈ నిరసనకు పిలుపునిచ్చినటువంటి వ్యక్తే ప్రముఖ విద్యావేత్త మరి పర్యావరణ ఉద్యమకారుడు అయినటువంటి సోనం వాంగ్చుక్. ఈ సోనం వాంగ్చుక్ ఆధ్వర్యం లోపల ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర
మరి ఆమరణ నిరాహార దీక్ష జరుగుతుంది. ఈ ఆమరణ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడం, బీపీ లెవెల్ తగ్గడం, బరువు కూడా దాదాపుగా 5-6 కేజీలు తగ్గడం అనేటువంటిది జరిగింది. 18వ రోజుకు అతను దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాకుండా ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ల చేత మరి జంతర్ మంతర్ దగ్గర హంగర్ స్ట్రైక్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ హంగర్ స్ట్రైక్ లోపల చాలా విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేయడం, రాజకీయ నాయకులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా ఈ హంగర్ స్ట్రైక్ సోనం వాంగ్చుక్ చేసేటువంటి ఈ హంగర్ స్ట్రైకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒక దేశాన్ని ఒక కుదుపు ఊదిపినటువంటి పార్టీ, యువత ఒక పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం లోపలనే మరి ఇతను హంగర్ స్ట్రైక్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను కాక్రోచ్లతో పోల్చడం ఫలితంగానే మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఈ దేశంలో పుట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి యువతను కాక్రోచ్లతో పోల్చడం, విద్యా వ్యవస్థ లోపల విలువలకు తావు లేకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ను లీక్ చేయడం అనేటువంటిది రాజకీయ నాయకుల యొక్క స్వార్థము, ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతల యొక్క స్వార్థ ప్రయోజనాల చేతనే విద్య అనేటువంటి వాళ్ళ చేతుల లోపల బానిసగా మారినటువంటి మాట వాస్తవంగా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ దీన్ని నివారించాలి అంటే ముఖ్యంగా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని 2024లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అనేటువంటిది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్. దీని ద్వారా ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళకు దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు, అదేవిధంగా 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మరి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024ను తీసుకురావడం అనేటువంటి జరిగింది. కానీ ఈ యాక్ట్ ద్వారా ఇంతవరకు కూడా ఎవరికి జరిమానా విధించడం కానీ మరి జైలు శిక్ష వేయడం అనేటువంటి జరగలేదు. ఈ నీట్ యూజీ పేపర్కి సంబంధించినటువంటి నీట్ పేపరు లీకేజ్ లోపల విచారణ అనేటువంటి జరుగుతుంది. దాంట్లో దోషులు అనేటువంటి ఇంతవరకు ఈ దేశం లోపల బయటపడలేదు. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి విద్యావేత్త, ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడైనటువంటి సోనం వాంగ్చుక్ ఆధ్వర్యం లోపల జరిగేటువంటి హంగర్ స్ట్రైకు ఈరోజు 18వ రోజుకు చేరుకుంది. ఎందుకు నేను ఈ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థ అనేటువంటిది అందరికీ సమానంగా లేకుండా కొందరి చేతుల లోపలనే విద్య అనేటువంటి కీలుబొమ్మగా మారి వారే ర్యాంకర్స్గా ఈ దేశంలో ఉన్నటువంటి తెలివైన వారుగా చిత్రీకరించి ఈ దేశం నుండి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఉద్యోగాలను కొల్లగొట్టేటువంటి ఒక వ్యాపారంగా మారింది. ఈ వ్యాపారం ఫలితంగానే ఈ విద్య అనేటువంటిది విపరీతమైనటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు, విపరీతమైనటువంటి ఫీజు చేత మరి విద్యార్థులు, తల్లిదండ్రులు అస్తవ్యస్తాలకు గురికావడమే కాకుండా నాణ్యమైనటువంటి విద్యకు దూరం అయ్యిండ్రు. దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో 90% మంది విద్యార్థులు నాణ్యమైన ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్కి కానీ తర్వాత వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటువంటి విద్యకు దూరంగా ఉన్నారు. కేవలం డబ్బునేటువంటి కార్పొరేట్ సంస్థల అధినేతలు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తుల యొక్క పిల్లలు మాత్రమే చదువుకొని ర్యాంకులు సాధించి మరి తెలివైనటువంటి వారిగా చిత్రీకరించడం కోసం మాత్రమే 10% విద్యా వ్యవస్థ అనేటువంటిది ప్రైవేట్ లోపల మరి ఖరీదైనటువంటి విద్యగా ఉంది. అందుకోసమే నేను ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఈ దేశం లోపల ఒకే భాషా విద్యా విధానం ప్రభుత్వం చేతనే అన్నీ ఒకే రకమైనటువంటి స్కూల్స్లో ఒకే రకమైనటువంటి భాష చేత ఒకే రకమైనటువంటి మరి సిలబస్ చేత విద్యా విధానం ఉండాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నా. దాంట్లో ఫలితంగానే మీ ముందుకు వచ్చి నాకు సంబంధించినటువంటి అంశాలను మరి మీతో షేర్ చేసుకుంటాను. నేను మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేపర్ లీక్ అనే అంశాన్ని బయటపెట్టడం జరిగింది. దాదాపుగా ఈ దేశంలో ఒక 3 ఏళ్ల క్రితమే 60 పేపర్లు లీక్ అయినటువంటి సంఘటన నేనే మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ దేశంలో ఇలాగే విద్యా వ్యవస్థ ఉన్నట్లయితే మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తే కాదు ఈ దేశ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక ఉద్యమం రూపకంగా ఈ దేశంలో జరిగేటువంటి అన్యాయాల మీద, ఈ దేశంలో జరిగేటువంటి పేపర్ లీక్ మీద ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ వేయాల్సిందే. విద్యామంత్రి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్
ఈ సంఘటనకు మరి అతను బాధ్యత వహించాల్సిందని చెప్పేసి అతను ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.